ఏఆర్టీ ఎస్జిటి 31/1/2019లో జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు అనేవి ఏ విధంగా వచ్చాయో చూద్దాం. ఎస్జిటికి సంబంధించినటువంటి టెట్ కమ్ టీఆర్టీలో ఉన్న క్వశ్చన్లు ఏ విధంగా వచ్చాయో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం దీనికి సంబంధించింది? యజుర్వేదం. సెకండ్ క్వశ్చన్, భారత మహిళా సంఘం స్థాపించిన వారు ఎవరు? అని బీసెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? గురుగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో వరి ధాన్యంను అధికంగా ఉత్పత్తి చేసే మొదటి స్థానంలో ఉన్న 2 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం ఏది? ఆప్షన్ 4 వారణాసి. పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడిన సంవత్సరం 1930. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమించబడు వ్యక్తుల సంఖ్య ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 1 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 2019 సంవత్సరపు 45వ G7 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆన్సర్ నెంబర్ 2 ఇటలీ. న్యూటన్ మొదటి గమన నియమం ఎలా కూడా పిలువబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ 4 జడత్వ నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, వీడియో టేప్ను కనుగొన్నవారు? చార్లెస్ గిన్స్బర్గ్. క్వశ్చన్ నెంబర్ 11, న్యూట్రాన్లను కలిగి ఉండని ఏకైక మూలకం ఏది? న్యూట్రాన్లను కలిగి ఉండని ఏకైక మూలకం ఏది? దీని సరైన సమాధానం ఆప్షన్ 1 హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సరు ఆప్షన్ 1 గ్రిగర్ జాన్ మెండల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, WLAN విస్తరణ రూపాన్ని రాయండి. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, చూడండి, ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్లు ఖచ్చితంగా కంప్యూటర్కి సంబంధించినటువంటివి, సోషల్ మీడియాకి సంబంధించినటువంటివి, ఈ ఫుల్ ఫామ్స్ అనేవి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ప్రస్తుత భారత కేంద్ర క్యాబినెట్ నందు జౌళి శాఖ మంత్రులు ఎవరు? స్మృతి జుబిన్ ఇరానీ. క్వశ్చన్ నెంబర్ 15, జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆగస్టు 7. సో ఈ విధంగా దినోత్సవాలు కూడా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, మహిళా క్రీడాకారిణి 2017 ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఏ మహిళ? సెరీనా విలియమ్స్. సో స్పోర్ట్స్కి సంబంధించిన బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, తుది పోటీలో ఆతిథ్య జట్టు అయిన గోవాను 1-0 తేడాతో ఓడించి 32వసారి గెలుపొంది రికార్డు సృష్టించిన బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది. సంతోష్ ట్రోఫీ. సో కాబట్టి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఈవెంట్స్ మీద కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, కాళిదాసు యొక్క మాళవికాగ్ని మిత్రంలోని నాయకుడు ఎవరు? దీనికి సరైన సమాధానం అగ్నిమిత్ర రాజు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది? దీనికి సరైన సమాధానము ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ప్రపంచంలో పనికి సమానమైన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం ఏది? ఐస్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్పిన అమ్మాయిలను ఎలా పిలుస్తారు? దుహిత. చూడండి, వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిలను ఎలా పిలుస్తారు? దుహిత అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22,
1964 సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది? మహాత్మా గాంధీ పుట్టినరోజున. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 23. వీటిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ యొక్క లక్ష్యం ఏమిటి? ఉపాధ్యాయ విద్య మరియు సంబంధిత విషయాలపైన వర్క్షాపు, సెమినారు, కాన్ఫరెన్సులు నిర్వహించటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్రింది వాటిలో ఎన్సీఈఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది? ఎక్కడ ఉంది? ఆర్ఐఈ భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఆర్ఎంఎస్ఏ కింద పాఠశాలకు అందించినటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి భౌతిక సౌకర్యము కళలు, చేతి పనుల గది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. కొన్ని నిర్దిష్ట గమ్యాలు సాధించడానికి ఉపయోగపడే విలువ సాధనోపయోగ విలువ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగించే సందర్భంలో ఈ సమాచారాన్ని ఇంత కాల వ్యవధిలో అందజేయాలి. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2, 48 గంటలు. ఆర్టీఐ యాక్ట్ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుంచి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి? ఆన్సరు 1 కిలోమీటరు. నెక్స్ట్ భారతదేశంలో పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలము వలస రాజ్యాల కాలము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయడానికి సిఫార్సు చేసిన మొత్తం రోజుల సంఖ్య ఎంత? 200 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. పూర్వ బాల్య దశలో ఎత్తు పరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల 2 నుంచి 3 అంగుళాలు.